మానవుడు ప్రకృతి యొక్క పనిముట్టు. అతడు అపారంగా శక్తిని కలిగి ఉన్నాడు. ఆ శక్తిని వినియోగించటానికి కావలసిన సాధనాలు కూడా అతనికి ఉన్నాయి. ఆ అద్భుతమైన సాధనమే మనస్సు. అది పూర్తిగా మానవుని ఆధీనంలో ఉంది. పూజింపబడుతున్న దేవుళ్లకు సైతం మనస్సు లేదు. అయితే జంతువులకు మనస్సు ఉన్నదని చెబుతారు. కానీ దాని స్వభావం వేరు. సజీవమైన చైతన్యం కల మనిషి మనస్సుతో కనుక పోల్చి చూస్తే అది ఒక జడత్వ స్థితిలో ఉంటుందని చెప్పవచ్చు. సృష్టి నిర్మాణం కోసం భగవంతుడు చేసిన సంకల్పం వల్ల ఏర్పడ్డ మొట్టమొదటి క్షోభ్ నుండే మనసు పుట్టింది. మానవ మనస్సు యొక్క నిజ స్వభావం ఇలాంటిదైనప్పుడు అది మానవునికి బద్ధ శత్రువని ఈ కపట మహాత్ములు తీవ్ర పరుష పదజాలంతో ప్రకటించటం దానికి ఎంతో అపఖ్యాతి తెచ్చిపెట్టేదిగా ఉంది. దాని నిజమైన విలువను, గొప్పతనాన్ని వారు పరిగణించటం లేదు. నిజానికి అన్నింటినీ కార్యరూపంలోకి తీసుకువచ్చే ఏకైక సాధనం మనస్సే. క్షోభ్ రూపంలో కిందకు దిగివచ్చిన దివ్యశక్తి కూడా ఇదే. మనిషి అనే చిన్న సృష్టిని ఉనికిలోకి తీసుకుని వచ్చినది కూడా సూక్ష్మ రూపంలో ఉన్న ఆసక్తే. ప్రతి దాని యొక్క మూలంలోనూ పనిచేసేది ఆసక్తే. ఇప్పుడు ఆ శక్తి ఎవరిది? దైవానిదా లేక మానవునిదా? సమాధానం సులభంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడికి మనస్సు లేదు కనుక. అది ఖచ్చితంగా మానవునిదే. ఆయనకే మనస్సు ఉండి ఉంటే ఆ దేవుడు కూడా సంస్కారాల ప్రభావానికి గురై ఉండేవాడు. అందువల్ల మూలంలో పనిచేసేది మానవ మనస్సే అయి ఉండాలి. మానవ మనస్సులోని చెడు గురించి మనం చాలా వింటుంటాం. అది దిగజారిన ప్రస్తుత పరిస్థితిలో ఉన్న మనసును ఉద్దేశించి చెప్పినది కావచ్చు. నిజానికి దాని నిజ స్వరూపమే దాదాపు మాయమయ్యేంతగా మనసును మనం పాడు చేశాం. అందుకే అది మన నిరంతర కష్టాలకు మూల కారణం అయ్యింది. ఆ విధంగా ప్రకృతి యంత్రాంగం సక్రమంగా పనిచేయటానికి మనస్సు తోడ్పడకపోగా అది ఆటంకంగానూ అవరోధంగానూ మాత్రమే పనిచేస్తోంది. ఆ విధంగా అన్ని అనర్థాలకు మనస్సే కారణము అని సాధారణంగా అనుకున్నా దానిని సరిగ్గా ఉపయోగిస్తే వాటికి అదే ఏకైక ఔషధము అనే నిర్ణయానికి వస్తాం.